హలో అందరికీ. ఈరోజు ఫ్రీజ్ అయిన లేక్ ఎరీని చూడడానికి వచ్చాము. ఈ లేక్ ఎరీ 4 years బ్యాక్ మా హస్బెండ్ ఒహాయోకి మూవ్ అయినప్పుడు ఫ్రీజ్ అయిందంట. నాకు అప్పుడు వీడియో కాల్లో చూపించాడు. ఓ మై గాడ్, జా డ్రాపింగ్ వ్యూ. అసలు నా లైఫ్లో ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ అసలు ఎప్పుడు లేదు. ఒక డ్రీమ్ ల్యాండ్లో ఉన్నట్టుంది. మగధీర సాంగ్ మూవీస్ ఎట్లా లేదు. నేను ఈ ప్లేస్కి ఒక 20-30 టైమ్స్ వచ్చుంటాను. వచ్చిన ప్రతిసారి ఇట్ లుక్డ్ మోర్ బ్యూటిఫుల్ అనమాట. కానీ ఇలా చూస్తానని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూస్ చూడడానికి ఇక్కడికి వచ్చేదాన్ని. నాకు చాలా ప్రశాంతంగా అనిపించేది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. ఈ ప్లేస్ జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 minutes డ్రైవ్ అంతే. ఇక్కడ నుంచి మా అపార్ట్మెంట్స్ కూడా చూడొచ్చు. ఈ ఇయర్ లేక్ ఎరీ 98% ఫ్రీజ్ అయిపోయింది. చాలామంది లేక్ ఎరీ మీద నడవడానికి కూడా వెళ్తున్నారు. ఫుట్ ప్రింట్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఒక్కళ్ళు కూడా లేరు. చుట్టుపక్కల మొత్తం ఖాళీగా ఉంది. నేను, మా హస్బెండ్ తప్ప ఇంకెవ్వరు లేరు. దిస్ ఈజ్ లైఫ్ టైమ్ మెమరీ అండి. డెఫినెట్లీ ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మూమెంట్. అలా లేక్ మీదకి, ఫ్రీజ్ అయిన లేక్ మీదకి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక పక్క భయం కూడా వేస్తుంది. నేను బయట వచ్చి నేను లోపల పడిపోయాను అనుకున్నాక ఏది కూడా రాదు. కానీ 98% అన్నారు కాబట్టి ఏదో కొంచెం కాన్ఫిడెన్స్తో వెళ్ళాను. ఇప్పుడు కరెక్ట్గా నేను నుంచున్న స్పాట్ అయితే అలా ఫ్రీజ్ అయిపోయి ఉంది. సో మనకి వేవ్స్ వచ్చి 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 అది ఆ వేవ్ షేప్లో అక్కడ అలా ఫ్రీజ్ అయిపోయింది. ఏదేమైనా వింటర్ ఇస్ సో స్కేరీ, బట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అందరూ ఎంజాయ్ చేస్తారు.